కవితకి సంబంధించిన నేపథ్యంలో వచ్చిన వార్తలన్నీ కూడా ఎక్కువ అంశాలను కనుక తీసుకున్నట్టయితే, అదేవిధంగా జూన్ 2న పార్టీ పెడతారనే దాంతో పాటుగా ఏదైతే తండ్రి పంపిన పెద్దలు మాట్లాడిన సందర్భంలో చర్చలు ఫలప్రదం కాలేదనేది ఒక అంశం అయితే, మరో అంశం ఆంధ్రజ్యోతి వేదికగా వచ్చిన అంశం కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ఆలోచనతోటి కవిత ఉన్నారనే వార్త ప్రధానమైన అంశం. దానికి ఈ రెండో కంటిన్యూషన్ వార్తగా ఈరోజు వచ్చిన వార్త ఆంధ్రజ్యోతిలో 6 ఎమ్మెల్యేలను తెస్తా, తనకి మంత్రి పదవి ఇస్తారా అనే దాంట్లో క్వశ్చన్ మార్క్ తోటి వార్త రావటం జరిగింది. ఇప్పుడు 6 ఎమ్మెల్యేలుతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో వచ్చే ఆలోచన, దానికి సంబంధించిన ఆమెకు సంబంధించిన కండిషన్స్ అంటే ప్రాధాన్యత కానీ గౌరవం కానీ, తాను సొంత పార్టీలో 25 సంవత్సరాలుగా పనిచేసిన తాను పడిన ఇబ్బందులు దృష్ట్యా ఆమెకున్న కష్ట నష్టాలు, ఏదైతే సొంత పార్టీలోనే తన తండ్రి తన సోదరుడు ఉన్న పార్టీలోనే ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా ఆలోచన చేస్తూ కొన్ని కండిషన్స్ పెట్టారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే సందర్భంలో. అదేవిధంగా 6 శాసనసభ్యులతో వెళ్ళినట్టయితే తనకి మంత్రిమండలిలో చోటు ఇవ్వాలి అనే నేపథ్యంతో ఈ వార్త రావటం జరిగింది.